ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నీవు చేసే పని వలన లోకవాసన దేహవాసన పెరగకూడదు అంటారు భగవాన్. నీవు చేసే పని నిన్ను దేహానికి ప్రపంచానికి బంధించేదిగా ఉండకూడదు. ఏ వాసనను తొలగించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో నువ్వు చేసే ఆ పని ఆ వాసనల నుండి విడుదల అవ్వటానికి సహకరించాలి. ప్రతి మానవుడికి వాడి స్వరూపమే సుఖం, వాడి స్వరూపమే శాంతి. ప్రతి మానవుడు తన మనస్సుని నిర్మలం చేసుకొని తన హృదయంలోకి పంపించి అంతర్ముఖం చేయగలిగితే అప్పుడు వాడికి అనుగ్రహం చేత శాంతి దొరుకుతుంది. ఎందుకంటే నీ సుఖానికి దేహం మీద కానీ బాహ్యమైన విషయముల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఆధారపడకుండా నీ హృదయంలో ఉన్న సత్యవస్తువు మీద ఆధారపడి ఉన్నప్పుడు నీకు ఆత్మనిష్ట కలుగుతుంది. అప్పుడు ఈ వేరుబుద్ధి నశించి నీవు ఆత్మలో సంసితుడు అవ్వగలవు. నీవు ఏ వస్తువును తెలుసుకోవాలి అనుకుంటున్నావో హృదయంలో ఉన్న సత్యాన్ని దానిని నిరంతరము ధ్యానము చేయాలి. నీ ధ్యాస అంతా ఆ వస్తువు మీదే ఉండాలి. సరళ చింతన ఉండాలి. దానినే చింతిస్తూ ఉండాలి. నీలో ఉన్న అజ్ఞానం తెగిపోయే వరకు నిరంతరం ఆ వస్తువును ధ్యానం చేయాలి. అలా నిరంతరము విసుగు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటే అనుగ్రహం చేత చైతన్య స్రవంతిలోకి కలిసిపోతావు. అగ్ని వలన ఈ శరీరము కాలి బూడిదవుతుంది. జ్ఞానాగ్ని వలన నీలో మనస్సు కాలిపోతుంది. ఈ రెండు కూడా ఏదో ఒకరోజు కాలిపోయేవే అన్న సంగతి నీకు తెలియాలి. ఈ జీవుడు కూడా ఏదో ఒకరోజు కాలిపోతాడు అని నీకు తెలిస్తే నీకు భోగము యందు ఆసక్తి తగ్గుతుంది. సాధన చేయగా చేయగా సాధన యొక్క ప్రయోజనం ఏమిటంటే ఏకాగ్రత, పవిత్రత కలుగుతుంది. ఏకాగ్రత, పవిత్రత లేనివాడు మోక్ష సుఖాన్ని పొందలేడు. భగవంతుని నామాన్ని వినటం వలన, స్మరించటం వలన మనకు ఏకాగ్రత, పవిత్రత వస్తాయి. ఇవి రెండూ కూడా తత్వం తెలుసుకోవటానికి మనకి సహకరిస్తాయి. చావు పుట్టుకలు లేని సద్వస్తువువే నువ్వు, కానీ నీవు మనస్సుతో కలిసిపోతున్నావు. జీవలక్షణాలు వచ్చి నీ నెత్తి మీద పడుతున్నాయి. నీవు కాని దానితో కలవటం వలన అల్లజడి అంతా వస్తుంది. నిజం కానివన్నీ కూడా కాల ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. మనస్సుతో కలిస్తే బంధం, మనస్సుతో విడిపోతే మోక్షం. కాబట్టి ఇక్కడ నీలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకో అంటారు భగవాన్. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్. ఇప్పుడు ఈ నేను తప్పు భావంతో తాదాప్యత చెంది ఉన్నావు. అదే అహం వృత్తి. ఇది లేస్తూ పడుతూ ఉంటుంది. అసలైన ఆత్మ దీనికి అతీతం. నీ ఉనికి నిలిచిపోవటమంటూ ఏమీ ఉండదు. నిద్రపోయిన నీవే ఇప్పుడు మెలకువగా ఉన్నావు. నిద్రలో నీకు విచారం లేదు, కానీ ఇప్పుడుంది. ఈ రకమైన అనుభవం దేనివల్ల కలిగింది? నిద్రలో నేను అనే భావం లేదు, ఇప్పుడుంది. అసలైన నేను తెలిసి రావటం లేదు. నకిలీ నేను మాత్రం అటు ఇటు తిరుగుతుంది. ఈ నకిలీ నేనే నీ అసలైన అజ్ఞానానికి ఆటంకం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. అది అనుగ్రహం చేత మాయమవుతుంది. అప్పుడు నీ నిజస్థితిలో కేవలం స్థితిలో ఉంటావు. ఈ నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు. చేయవలసిందల్లా అదే. నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది. అది పోతే వ్యాకులత కూడా పోతుంది. నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది.
మనస్సుని అదుపులో పెట్టటమెట్లా అని అడుగుతూ ఉంటారు. వీరికి నా సమాధానం ఒక్కటే అని భగవాన్ ఇలా చెప్తారు. ఆ మనస్సుని నాకు చూపండి, ఏమి చెయ్యాలో తరువాత తెలుస్తుంది. ఆలోచనల సమూహమే మనస్సంటే. ఇదే అసలు విషయం. దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు? నీ భావాలు కోరికలు మనస్సులోని భాగాలే. కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి పొందుతుంది. కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబూనటం అవివేకం. దాని మూలమేదో కనుగొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం. అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది. చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది. నేను మాత్రం ఆత్మవిచారాన్ని ఇదే ఆచరణీయమైన పద్ధతి. చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్ల, అపస్మారకంలో పడటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే. ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి. దానివల్ల ప్రయోజనమేమిటి? మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది, వ్యాకులత ఉండదు. మత్తు పోగానే వ్యాకులపాటు మళ్ళీ వస్తుంది. కాబట్టి నిరోధం వృధా. అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది? దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాలని చూడటం వల్ల కలుగుతుంది. అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు. అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది. వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాతి ప్రశ్న. వస్తువులన్నీ మనస్సుచే సృష్టింపబడేవేనంటాయి శృతులన్నీ. వాటికి నికరమైన అస్తిత్వం లేదు. ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు. దీనివల్ల తెలిసేది ఇదే: బయటి ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని. ఆత్మ ఒక్కటే సత్యం. అదే అంతటా వ్యాపించి ఉంది. అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా. ద్వయీభావము ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు. అదే ఆత్మని గ్రహించటం అంటే. ఆత్మ నిత్యం సాక్షాత్కారము అంతే. నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే. అది ఏకాగ్రత కాదు, మనస్సు ధ్వంసం చేయటం కాదు, ఆత్మలో విలీనమవటమే అంటారు భగవాన్. ఆత్మ అనుగ్రహం వల్లనే ఆత్మని తెలుసుకోవాలి అనే కాంక్ష కలుగుతుంది. ఆ కాంక్ష కలిగిన వారందరూ ఒడ్డును చేరుకోలేరు. కొంతమంది తీవ్రంగా సాధన చేస్తున్నారు అనుకోండి. సాధన చేసే వారందరికీ ఆత్మ తెలుస్తుంది అని చెప్పలేము. ఎవరికైతే ఆత్మ తెలియబడాలి అనుకుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. మీ లోపల ఉన్న గురువు మీ హృదయంలో ఉన్న ఆత్మసుఖాన్ని ఒక్కసారి రుచి చూపించి వదిలేస్తాడు. ఆ వస్తువు దగ్గరకు వెళ్ళే అర్హత, యోగ్యత మీకు లేకపోయినా ఆ వస్తువు పొందాలి అనే తపన మీకు కలగజేయటం కోసం ఆ రుచిని ఒక్కసారి చూపిస్తాడు. ఆ రుచి మీకు తెలిసిన తర్వాత దానిని పొందాలి అనే కాంక్ష మీకు వస్తుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకునే వరకు ఈ మానవుడు అజ్ఞానంలో నుండి విడుదల పొందలేడు. అజ్ఞానంలో నుండి విడుదల అయితే కానీ జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితే కానీ శాంతి కలగదు. కాబట్టి భగవాన్ మనకేం చెప్తారంటే, నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక్క నౌక
ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, అంటే నేను అనే సత్యాన్నే. అహంకారము అంతర్ధానమవటమే సత్యమంటే. అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చేయి. అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది, సత్యం ప్రకాశిస్తుంది. ఇదే సూటి అయిన మార్గం. ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి. వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి. నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది. అప్పుడు దాని సంగతి చూడాలి. కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్నే ఒకే ఒక్క ప్రశ్న. దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం. ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు. మనమే సత్యస్వరూపులం. కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి? మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని, దానిని ధ్వంసం చేస్తే గాని సత్యం దొరకదని అనుకుంటాం. ఇదెంతో హాస్యాస్పదం. దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది. నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్. మన హృదయంలో ఉన్న నిజం మన అనుభవంలోకి రావాలంటే మన ప్రయత్నంతో పాటు గురువు యొక్క దయ కూడా ఉండాలి. గురువు యొక్క దయ లేకుండా నీ ప్రయత్నం వల్లనే అది అనుభవంలోకి రాదు. గురువు నీకు చేసే సహాయం ఇతరులకు తెలియాలి అని అనుకోరు. ఆయనకు ఇతరులు లేరు. మన అహంకారాన్ని మనం పోగొట్టుకోలేము. మనకు గురువు అనుగ్రహం ఉంటే మన అహంకారము మనకు తెలియకుండానే జారిపోయేటట్లు చేస్తాడు. దాన్ని మన తెలివితేటల వలన పోగొట్టుకోలేము. పరమాత్మ ఎప్పుడు ఎవరికి దర్శనం ఇచ్చినా సద్గురువు రూపంలో దర్శనమిస్తాడు. మీరు గురువు అనుగ్రహం గురించి చెబుతారు, ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడేమిటి అని భగవాన్ అడిగారు. అనుగ్రహము ప్రేమ లేకుండా ఉంటుందా అన్నారు భగవాన్. కాబట్టి గురువు అనుగ్రహంలో పడిన వారికి బాహ్య పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా వారిని బాధించవు. వాడి మనస్సు కాలిపోయిన తాడులాగా అవుతుంది. మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం అవుతుంది. వాడికి లోచూపు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ హృదయపు లోతుల్లోనికి ప్రవేశించాడో సత్యవస్తువు దాని స్వరూపాన్ని ఇచ్చేస్తుంది. గురువు యొక్క మౌనం అత్యంత శక్తివంతమైనది. అది మీ బుద్ధికి అందదు. అది అనుభవైక వేద్యం. అది మీ మనస్సుని పవిత్రం చేస్తుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.